హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఎపిసోడ్ 6 యొక్క రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. చెప్పే ముందు ఒక మాట, ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ఆల్రెడీ 3 రిలీజ్ అయ్యాయి. ఇదే ఛానల్లో మీకు కింద డిస్క్రిప్షన్లో లింకులు అయితే పెట్టాను. వీలైనంత వరకు ఛానల్ మీరు ఓపెన్ చేసి సపోర్ట్ చేయండి, కుదిరితే షేర్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నిఖిల్ ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, అభయ్ ఎందుకు మరీ వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు, నైనికాకి ఎందుకు వాళ్ళ టీంకి అన్యాయం జరిగింది, యష్మి ఎందుకు సైకోలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నిటికి ఆన్సర్ చెప్పబోతున్నా. సో మీరు వీలైనంత వరకు ఛానల్ చూడండి. అండ్ యష్మి టీంకి అయితే క్లెయిన్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళ క్లెయిన్, వాళ్ళకి ఇచ్చే టాస్క్లో వాళ్ళకున్న క్లెయిన్, ఎవరు క్లెయిన్ అనేది బెటర్గా చూపించుకోవాలంటే వాళ్ళకి ఇచ్చే టాస్క్లో అయితే వాళ్ళు విన్ అవ్వాలి. ఇక్కడ వీళ్ళకి రింగ్ హ్యాండ్ టు హ్యాండ్ మూమెంట్ అనేది ఒక టాస్క్ అయితే ఇచ్చారు. అక్కడ హ్యాండ్ టు హ్యాండ్ ఏంటి అంటే, వీళ్ళ టీం సభ్యులు వాళ్ళ టీం సభ్యులు ఒకే లైన్లో నించొని ఒక రింగ్ ఇక్కడ నుంచి తీసుకొని ఇక్కడ లాస్ట్ పర్సన్ నుంచి కిందన పడాలి. అది కూడా వితౌట్ హ్యాండ్ టచింగ్ తోటి వాళ్ళు పడాలన్నమాట. ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్కి ఎండ్ వరకు వెళ్ళాలి. మధ్యలో ఎటువంటి హ్యాండ్ మూమెంట్ కానీ అది ఎటువంటి టచింగ్స్ అవ్వకుండా, హ్యాండ్ విడిచిపెట్టకుండా అనేది ఉండాలి. సో యష్మి టీం వాళ్ళు నుంచేమో హ్యాండ్ టు హ్యాండ్ అలా మూవ్ చేసుకుంటూ టోటల్ బాడీ మొత్తం కదిలేటట్టు వాళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు, ఇలాగా పామ్ లాగా. కాకపోతే వీళ్ళేంచేమో హెడ్ టు హెడ్ అంటే చాలా తెలివిగా ఆడారు, స్ట్రాటజీ ప్లే చేశారు. ఈ స్ట్రాటజీ ప్లే చేయడం అనేది యష్మి వాళ్ళకి నచ్చలేదు. సంచాలకు కూడా ఫస్ట్ యష్మి అడుగుతుంటే ఇంకా సంచాలకు కొంచెం అటు అప్ అండ్ డౌన్ అయ్యాడు, కొంచెం మాట తడబడ్డాడు, ఒక స్టాండింగ్ పాయింట్ మీద అయితే లేకుండా ఉండాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ అయితే చెప్పేశాడు, ఎవరైతే లాస్ట్ బాడీ టు బాడీ ఎవరైతే తీసుకువెళ్ళారో, మొత్తం బాడీ కాకుండా బాడీ టు బాడీ ఎవరైతే కంప్లీట్గా తీసుకువెళ్ళి ఎవరైతే ముందు పెట్టారో వాళ్ళదే విజయం అంటే అప్పుడు నైనికా వాళ్ళకైతే విన్ ఇచ్చేశారు. సో నిన్న టాస్క్లో యష్మి వాళ్ళు గెలిచారు, ఈరోజు టాస్క్లో నైనికా వాళ్ళు గెలిచారు. కాబట్టి ఇద్దరు సమానమైతే అయ్యారు. ఎప్పుడైతే సంచాలక నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారో అప్పుడు యష్మి అనేది ఇంకా పోక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ రకంగా వీళ్ళు పోక్ చేసుకుంటూ పోయారు. ఒక రకంగా చెప్పాలేనంటే యష్మి టీం లీడర్గా ఉండే అర్హత లేకుండా ఉన్నది నాకు అనిపించింది. ఎందుకు అంటే ఒక పర్సన్, వాళ్ళ టీం పర్సన్ ఇలా పోక్ చేస్తుంటే, వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళని వెక్కిరించడం, మన భాషలో చెప్పాలంటే వెక్కిరించడం, వాళ్ళు పర్సనాలిటీని, వాళ్ళు చేసే విధానాన్ని, స్ట్రాటజీని కించపరిచేలా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని పోకింగ్ అంటారనమాట. మాకు కూడా తెలియదు ఇంగ్లీష్లో. ఓకే, లైట్ తీసుకోండి. ఓకే, ఇలా చెప్పారు. తర్వాత సంచాలక ఇది నిర్ణయం చెప్పి స్టాండ్ మధ్యలో నించొని ఇలా చప్పట్లు కొట్టి ఇదంతా చేసింది. మరి అదంతా నిఖిల్ ఎలా మర్చిపోయో తెలియదు. ఇది పక్కన పెడితే సోనియా ఏంచేమో వాళ్ళ రూమ్లో కొంచెం సింగిల్గా లోలో ఉంటే నిఖిల్ వెళ్ళి పులిహోర కలపడం స్టార్ట్ చేశాడు. ఎందుకు సింగిల్గా ఉన్నావు, ఏమైనా అయ్యిందా, ఇన్ కేస్ నువ్వు నా టీం నుంచి వెళ్ళిపోతే, అవకాశం వస్తే నువ్వు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, నువ్వు రిగ్రెట్ అవుతావు అని చెప్పేసి సోనియా అడిగింది. సోనియా అడిగితే నేను వెళ్ళిపోతే నువ్వేమైనా రిగ్రెట్ అవుతావు అని అంటే, అలా వెళ్ళవు, నీ గురించి నాకు తెలుసు కదా అని చెప్పేసి నాకు చెప్పింది అనమాట. తర్వాత ఎక్కడ తను వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఎక్కడ తను వెళ్ళిపోద్దని బాధపడుతున్నాడో తెలియదు. నిజంగా తన మీద ఇంట్రెస్ట్ ఉండి వెళ్తున్నాడో అర్థం కాలేదు. నిఖిల్ మళ్ళీ తను బయట కూర్చుంటే తన దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం. సోనియా ఎందుకు నువ్వు వెళ్ళకుంటున్నావు అంటే, నేను మా అమ్మని మిస్ అవుతున్నానంటే చిన్న హగ్ ఇవ్వడం. తర్వాత నీకు భోజనం కావాలి అంటే తిను, వెళ్ళి పర్వాలేదు అని అంటే, లోపలికి రా, జోకర్స్ అందరిని చూసి ఎంజాయ్ చేయని చెప్పేసి అని అన్నాడు. నాకు ఆ వర్డ్ చాలా ఇరిటేటింగ్ అనిపించింది. జోకర్స్ ఏంటండి, హౌస్ మేట్స్, ఈడు కూడా జోకరే కదా, మరి అలాగే వస్తాయి హౌస్ మేట్స్. నా జోకర్స్ అనే పదం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అంటే ఇతను పులిహోర ముచ్చట్ల కోసం హౌస్ మేట్స్ అందరూ జోకర్స్ అయిపోతారా? నిజంగా ఈ వర్డ్స్ కానీ మిగతా వాళ్ళు వింటే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎటువంటి చర్యలు ముందుకు వస్తాయి? ఓకే, ఏంటి నేనేంటి న్యూస్ యాంకర్లో చెప్తున్నాను, బాగాలేదే. తర్వాత బిగ్ బాస్ టాస్క్ అయితే ఇచ్చారు. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చేటప్పుడు సెకండ్ టాస్క్లో ఏంటి అంటే, ఇటుకలు ఒక చెక్క పెట్టి మీద అయితే పెట్టారు. ఈ చెక్క పెట్టి మీద పెట్టేటప్పుడు ఆ ఇటుకలు కదలకూడదు. ఆ ఇటుకలు పైన పెట్టి అవి కదలకూడదు. కిందన ఉయ్యల్లా ఉంటుంది. ఆ ఉయ్యల్లా కూడా జాలిలా ఉంటుంది. అది ఒక లెగ్ దూరేంత సైజులో చిన్న జాలిలా పెట్టారు. అందులో మాత్రమే కాలు పెట్టి దాని మీద ఇటుకలు పెట్టాలి, బ్యాలెన్సింగ్గా పెట్టాలి. కిందన అది కదిలినా నో ప్రాబ్లం, కానీ పైన ఇటుక మాత్రం పడకూడదు. అది వీళ్ళ టాస్క్. ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడనంటే, ఎవరైతే బజ్జర్ మోగే లైఫ్లో ఎన్ని ఇటుకలు అయితే ఈ క్లెయిమ్
క్లేన్ మీద అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే విన్ను, పడిపోతే సంబంధం లేదు, ఎవరిదైతే తక్కువ ఉంటుందో వాళ్ళు అవుట్ అని చెప్పాడు. సంచాలక్కి ఇక్కడ ఏంటి, సంచాలక నిర్ణయం ఏంటి, ఇంత వరస్ట్ సంచాలక్ని నేను ఏ బిగ్ బాస్ సీజన్లో కూడా చూడలే. ఇంత సేఫెస్ట్ గేమ్ ప్లేయర్ని కానీ, ఇంత మైండెడ్ పర్సన్ నేను చూడాలి. ఎందుకంటే ఎవరు పెద్ద టీమో వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో అయితే చెప్పాడు. ఎందుకు అంటే బిగ్ బాస్ ఎవరు చీఫ్ ఎవరు పర్సన్ అంటే గేమ్ రూల్ ప్రకారంగా అందరూ వెళ్ళాలి. అది నువ్వు తర్వాత నువ్వు వెళ్ళు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఎవరు చీఫ్ అయితే ఉన్నారో వాళ్ళ టీం నుంచి ఎవరిని పంపించాలో ఆ చీఫ్ చూసుకుంటారు, మిగతా వాళ్ళతో సంబంధం లేదు. సంచాలకి ఏంటి చూడడం, జస్ట్ మార్కులు వేయడం, ఎంపైరింగ్ అంతే. ఎవడు బ్యాటింగ్ దిగాడు అనేటట్టు కాదు, ఎవడు వెళ్తున్నాడు అనేది కూడా కాదు. సో 9 టీం నుంచి ఒక పర్సన్ వెళ్ళబోయి ఇంకో పర్సన్ వెళ్ళబోతే అక్కడ 9 టీం ఆల్రెడీ 2 ఇటుకలు పెట్టి ఉంచింది. పృథ్వీతో మరి అది ఒకటి పడే అన్నాడు కానీ అది నేను కౌంట్ చేయను ఫస్ట్ అన్నాడు. తర్వాత పృథ్వీతో తోపిచ్చేసాడు అనమాట. పృథ్వీని నువ్వు ఒకటి తోయనంటే అది మొత్తం దోసాడు. మరి ఏం చేస్తాం, మొత్తం దోసడం వల్ల అది పెట్టిన 2 ఇటుకలు పడిపోయాయి. అప్పుడు వీళ్ళకి 3 ఇటుకలు ఉన్నాయి. ఆ తర్వాత అన్ఫైరింగ్ గేమ్ అని చెప్పేసి మీరు ఇలాగ ఆడవద్దు, అప్పుడు వాళ్ళు కూడా తోయడం స్టార్ట్ చేశారు, 9 వాళ్ళు కూడా తోయడం స్టార్ట్ చేశారు. ఈ రకంగా గేమ్ అనేది నడిచింది. కానీ ఫైనల్గా సంచాలకి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి, ఇద్దరివి కిందన పడిపోయిన తర్వాత 0 చెప్తేనే బాగున్నాం. వీళ్ళు 2 ఉన్నాయి, వీళ్ళు 0లో ఉన్నాయి, మీరు ఆపేసేయండి, ఇలాగ అన్ఫైరింగ్ ఆడొద్దు అని చెప్పేసి చెప్పాడు. అంటే అప్పుడు వాళ్ళు ఆల్రెడీ 2 ఉన్నాయి కదా, అవి పడిపోయిన తర్వాత అతనే సంచాలక్గా తీసేసి ఇక మళ్ళీ రీస్టార్ట్ చేయండి కొత్తగా అని చెప్పేసి అన్న ఇట్స్ బెటర్ టు సంచాలక్. ఓకే కవరింగ్ అనేది అనుకోవచ్చు. ఇంకా ఆ ఒక ఉద్దేశంతో అయితే పోయింది. 9కి వాళ్ళు అయితే ఓడిపోయారు. ఇక్కడ ఎంత వరస్ట్ అంటే నబీలు అండ్ యష్మి ఎంత సైకోయిజం స్టార్ట్ చేశారో క్లియర్ కట్గా మనకు తెలిసిపోతుంది. ఏంటి అని అంటే ఇక్కడ సీక్రెట్గా బిగ్ బాస్ ముగ్గురిని ముగ్గురు చీఫ్స్ని రమ్మని చెప్పారు. ఎవరు క్లేన్లో ఎవరైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు మెయిన్ ఇక్కడ ముగ్గురు ఇక్కడ యష్మి అయితే గెలిచేసింది. యష్మి గెలిచేసేటప్పుడు నిఖిల్ టీం నుంచి ఒక పర్సన్ అయితే తీసుకుంటే అప్పుడు యష్మి టీం మెంబర్స్ 6 మెంబర్స్ అవుతారు. ఓకే, 9 టీం వాళ్ళు 5 మెంబర్స్ అవుతారు, నిఖిల్ టీం మెంబర్స్ వాళ్ళు 3 మెంబర్స్ అవుతారు. ఇప్పుడు ఈ 6 మెంబర్స్ అందరికంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి లగ్జరీ బడ్జెట్ డ్రాగన్ రూమ్ అనేది వీళ్ళకి లగ్జరీ రూమ్ అయితే ఇచ్చారు. ఈ లగ్జరీ రూమ్ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు యూజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా వాళ్ళు విచ్చలవిడి ఎంజాయ్ తనం అనేది చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది కూడా. ఓకే, విక్టరీ అంటారు కదా, ఆ విక్టరీ వాళ్ళు చూపించుకున్నారు, చాలా ఎంజాయ్ చేసి బాగానే ఉంది. ఇప్పుడు ముగ్గురు చీఫ్స్ని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ రమ్మంటే ఎవరైతే 6 మెంబర్స్ ఉండి లగ్జరీ రూమ్ గెలుపొందారో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఉంటుంది. ఏంటి అంటే వీళ్ళకి ఎటువంటి పనులు ఉండవు, తినడం మింగడం, తినడం ఎంజాయ్ చేయడం. లైక్ ఈ వారం అంతా, మరి నెక్స్ట్ వారం అదే ఉంటుందో లేకపోతే ఇంకేమైనా మారుతుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ 2 డేస్కి వాళ్ళకి ఇంకే పనులు ఉండవు. అప్పుడు ఏం చేశారు, ఈ రిమైనింగ్ 2 మెంబర్స్కి పనులు బెత్తాయించే అవకాశం కూడా యష్మికి అయితే ఇచ్చారు. యష్మి ఏం చేయాలి అయితే ఇద్దరికి సమానంగా ఇవ్వాలి, ఎందుకంటే వీళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. 3 మెంబర్స్కి ఓన్లీ కుకింగ్ మాత్రమే చెప్పింది, రిమైనింగ్ అన్నీ కూడా అలాగా 9 టీంకి అయితే పెట్టేసింది అనమాట. రూమ్ క్లీనింగ్ కానీ, వాషింగ్ క్లీనింగ్ కానీ, తర్వాత బాసిల్ని తోవడం కానీ, ఇలాంటి పనులన్నీ, ఇంకా గార్డెన్ చూసుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఇంకా 9 టీం వాళ్ళకి ఇచ్చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. చాలా పోకింగ్, చాలా వరస్ట్గా ఒక సైకోజీ స్మైల్లో బయటకు వెళ్తే చూసుకోవచ్చు, మీరు కావాలని చూడండి, బయటకు వెళ్తే చూద్దాం ఏం జరుగుద్దో అనేటట్లు మాట్లాడారు. విష్ణు అయితే ఫస్ట్ రియాక్ట్ అయింది, ఇది కరెక్ట్ కాదు అని. అయితే నబీల్ ఏంచేమో ఇప్పుడు నిఖిల్ టీం వాళ్ళు కుకింగ్ టీం కాబట్టి అక్కడ కిచెన్ రూమ్లో ఏదో పడేస్తే ఆవిడ అక్కడ పడేసింది, సీత చూస్తున్నప్పుడు అది వాళ్ళిద్దరూ చిన్న ఇది చేశారు. ఫస్ట్ నవీన్ అయితే మాత్రం అక్కడ ఉన్న వాటర్ బాటిల్ సంథింగ్ అది అనేది డస్ట్బిన్లో పడేశారు, మళ్ళీ తీసి అక్కడ పెట్టింది, మళ్ళీ తను పడేసింది, ఇంకా అదే ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేశాడు నవీన్, వీళ్ళు రాత్రి టైంలో కుకింగ్ చేస్తున్నారు, వీళ్ళకి కుకింగ్తో పనే లేదు. అంటే బిగ్ బాస్ రూల్స్ ప్రకారంగా వీళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఎవరు డ్యూటీస్ వాళ్ళే చేయాలి, వీళ్ళు ఓన్లీ జస్ట్ ఎంజాయ్ లైక్ చేయాలి, చిల్ అవ్వాలి.
బట్ మనోడు వెళ్ళి హెల్ప్ చేస్తున్న పేరుతో తనేదో కుక్ చేసుకొని తిందాం అనుకున్నాడు. అక్కడ గిన్నెలు కూడా పడిపోతాయి, అది కుక్ చేయాలి, మళ్ళీ ఆ గిన్నెలు తోమాలి. సీత దానికి రియాక్ట్ అయ్యింది. మీరు అసలు పనులు కేటాయించడమే. అప్పటికి నైని చాలా లోపల డిఫెండ్ చేసుకుందాం ట్రై చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. విష్ణు అయితే కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేసింది కూడా. సో ఇటువంటి సైకోయిజం అనేది యష్మిలో కనిపించింది. సమానత్వం లేదు. ఒక అంటే గేమ్ని గేమ్లా ట్రీట్ చేయకుండా పర్సనల్గా వెళ్ళడం, వాళ్ళని పర్సనల్గా ట్రీట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఏదైనా సరే హౌస్లో ఉండేది హౌస్ వరకే. సో సీత చాలా వరకు ఏడ్చింది. తను అడిగింది కూడా, ఇది కరెక్ట్ కాదు, మీరు హెల్ప్ చేయాలంటే మాకు కూడా హెల్ప్ చేయాలి కదా అంటే, మాకెందుకు హెల్ప్ చేయాలి, మేము ఏమైనా పని వాళ్ళం అంటే ఈవిడ ఏమైనా పని వాళ్ళ అని చెప్పి ఈవిడ కూడా రిగ్రెట్ అయ్యి అడగడం చాలా అంటే చాలా ఇది జరిగింది. ఓకే, సో ఆ తర్వాత వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ డిస్కస్ చేసుకున్నారు. డిస్కస్ చేసుకొని నైని కూడా వాళ్ళ టీం మెంబర్స్తో డిస్కస్ చేసుకుంది. రేపు చూద్దాం ఏమవుతుందో, ప్రస్తుతానికైతే మనం ఏం చేయలేం. నాకు కూడా అనిపించింది, బట్ ఆవిడ కావాలని చేసింది. సో వాళ్ళ చేతిలో ఉన్న పవర్స్ కదా అని చెప్పేసి నైని కూడా డిసైడ్ అయ్యింది. బట్ నవీను, యష్మి అండ్ ప్రేరణ వీళ్ళందరూ రేపు హౌస్ మొత్తం వర్క్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవాలి. 4 మెంబర్స్ చొప్పున ఎంతమంది ఉన్నారో చేంజ్ చేసుకుంటూ కొన్ని చేంజెస్ వస్తాయి అనే టైప్లో వీళ్ళు మాట్లాడుకున్నారు. మేబీ రేపు ఏమైనా చేంజెస్ రావచ్చేమో. ఓకే, సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.